వెల్కమ్ టు తిరుమలగిరి బ్లాగ్స్ 7705. సాంస్కృతిక సాంప్రదాయం వెరసి వారి దేవత మీదున్న ప్రగాఢ విశ్వాసాన్ని, వారి నమ్మకాన్ని ముందుకు తీసుకువెళ్తుంటే భావితరాలకు స్ఫూర్తినిస్తుంది. అందుకే ఇది ఆదివాసీల శక్తిపీఠం. దీపావళి సందర్భంగా వారి ఆరాధ్య దైవమైన ఎత్మాసూర్ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి డప్పు వాయిద్యాల నడుమ గుస్సాడి నృత్యంతో సందడి చేస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దీపావళి సందర్భంగా దండారి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో గుస్సాడి నృత్యం అందరినీ ఆకట్టుకుంటుంది. ఐక్యతలో బలం ఉంది. పూర్వీకులను మర్చిపోకూడదు. ప్రకృతి, మనుషులు కలిసి జీవించాలి. ఆనందం కూడా ఒక ప్రార్థన అనేది వీరి ముఖ్య ఉద్దేశ్యం. దండారి నృత్యంలో పురుషులు వృత్తంగా నిలబడి చేతుల్లో దండాలు పట్టుకొని తాళానికి తాళం వేసుకుంటూ నృత్యం చేస్తారు. ప్రతి అడుగు ఒక అర్థం, ప్రతి దండా ఒక సంకేతం ఈ నృత్యం చెబుతుంది. వేట కథలు, వ్యవసాయం, జీవితం, అడవితో మనిషికి బంధం. దండారిలో వినిపించే పాటలు గోండి భాషలో ఉంటాయి. ఒకరికొకరు దండాలు పట్టుకుంటూ గుసాడి నృత్యం చేసేవారు వేషధారణలో నెమలి పంచాలు పెట్టుకొని డప్పు వాయిద్యాలతో తాళాల శబ్దమంతా మారుమోగుతూ ఉండగా నాట్యం చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ప్రపంచం మారుతుంది, నగరాలు పెరుగుతున్నాయి, సాంకేతిక వస్తుంది. కానీ గూలి గ్రామంలో దండారి మాత్రం మారలేదు. ప్రకృతితో కలిసి నాట్యం చేసే ఒక జీవన సంస్కృతి. అడవుల మధ్య ప్రకృతిలో కలిసి జీవించే ఒక ప్రాచీన గిరిజన సమాజం అదే గోండి సమాజం. ఈరోజు చూస్తున్నది కేవలం ఒక నృత్యం కాదు, ఇది గోండి వారి జీవన కళ. ఇది దండారి. దీపావళి కాలంలో గ్రామ ప్రజలంతా కలిసి ఈ దండారి ఉత్సవాలను జరుపుకుంటారు. చేతుల్లో దండాలు, పాదాలకు తాళం, గోండి భాషలో పాటలు, వృత్తంగా నాట్యం చేస్తూ పూర్వీకుల ఆత్మలను ఆహ్వానిస్తారు. దండారి అంటే ఐక్యత, దండారి అంటే సాంప్రదాయం, దండారి అంటే తరం నుంచి తరానికి జీవించి వచ్చే సంస్కృతి సాంప్రదాయం.